హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మనము మొదటగా ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి తర్వాత మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాము. మనం ఇప్పుడు కొందరేమో గుర్రాలంటూ అనే పాట ద్వారా దేవుని ఆరాధించుకొని మనము వాక్యంలోనికి వెళ్దాము. కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారు. కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటిని చూస్తారు. మన దేవుడే మన అతిశయం, మన ఆశ్రయం, మన రక్షణ దుర్గం, కేడమై ఆధారమై తల ఎత్తే దైవం. ప్రభువు ఒక్కడే చాలన్నా, గెలుపు మనదేనన్నా. ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. ప్రభువు ఒక్కడే చాలన్నా, గెలుపు మనదేనన్నా. ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని పరిపూర్ణతయు, రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే. ఆకాశము మహాకాశములు, బుద్ధియు జ్ఞాన సంపదలు, ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునదే. ప్రభు ఒక్కడే చాలన్నా, గెలుపు మనదేనన్నా. ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. ప్రభువు ఒక్కడే చాలన్నా, గెలుపు మనదేనన్నా. ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. ఐగుప్తీయ సిరి కంటే క్రీస్తు విషయమై నింద, గొప్పదైన భాగ్యమంటూ ఎంచినాడు మోషే. అల్పకాల భోగాలు, ఫరో రాజయోగాలు వద్దొద్దంటూ కోట వీడి, సహోదరుల శ్రమలను చూచే. మండుచున్న పొద మధ్యన ఉన్నవాడు కనిపించే, దాస శృంఖలం తెంచెను తన వాక్కునిచ్చి పంపే. ఐగుప్తు గుర్రపు రథముల బలమంతా తుంచ, తన ప్రజలను ఆరాధనకై తన కొండకు నడిపించ. మోషేను దేవుడే నడిపెనుగా, ఫరోకు దేవుడిగా ప్రభు మోషేనుంచెనుగా. చరిత్రలో నిలిచే నాయకునిగా చేసెనుగా. ప్రభువు ఒక్కడే చాలన్నా, గెలుపు మనదేనన్నా. ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. ప్రభువు ఒక్కడే చాలన్నా, గెలుపు మనదేనన్నా. ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని పరిపూర్ణతయు, రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే. ఆకాశము మహాకాశములు, బుద్ధియు జ్ఞాన సంపదలు, ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునదే. ప్రభు ఒక్కడే చాలన్నా, గెలుపు మనదేనన్నా. ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. ప్రభువు ఒక్కడే చాలన్నా, గెలుపు మనదేనన్నా. ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా. హల్లెలూయా! మన జీవితంలో మనకు ఎలాంటి కష్టాలు వస్తాయి అనిపించినా, లేదంటే మనకు ఎలాంటి ఒడిదొడుకులు వస్తాయని మనకు అనిపించినా కానీ మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎందుకంటే మనకు ప్రభువు ఉన్నాడు కాబట్టి మనకు ఈ లోకమంతా ఉన్నట్టే. మనం ఒకవేళ ఈ ప్రభువు లేకుండా మనం ఈ లోకమంతా కలిగి ఉన్నా అదో పెద్ద సున్నా. కానీ మనము దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే మనకి ఈ లోకం అంతటిపైన అధికారం ఉంది. ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్క విషయం పైన మనకు ఒక అధికారం ఉంది. ఎందుకంటే అధికారాన్ని అనుగ్రహించింది మనకు మన దేవుడైన యేసుప్రభువు వారు. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనకి ఎలాంటి శ్రమలు వస్తున్నాయనిపించినా, లేదంటే ఇబ్బందులు ఉన్నాయనిపించినా కానీ ఎప్పుడు కూడా మనము దేవుడైన యేసుప్రభువు వారి మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. ఈరోజు మనం స్ట్రైట్గా వాక్యోపదేశంలోనికి వెళ్దాము. మొట్టమొదటగా మనము మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం కనుక చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను.
సో ఈ వచనం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం యేసుప్రభు వారిని కనుక వెంబడించాలని కోరుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకొని మనం ఆయనను వెంబడించాలి అని వ్రాయబడి ఉంది. సో అంటే ఇక్కడ ఏంటి, మనల్ని మనం ఉపేక్షించుకోవడం ఏంటి, మన సిలువను మనం మనం ఆయనను వెంబడించడం ఏంటి అనేది మనలో కొంతమందికి డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా యేసుప్రభు వారు మన కొరకై కొన్ని ఆజ్ఞలు కలిగి ఉంటారనమాట. అంటే మనం ఇది చేయాలి, మనం ఇది చేయాలి. సో ఒకలాంటి డ్యూటీస్ లాగా, మనకు పనుల లాగా. సో ఆయన ఏంటంటే మన కొరకే ఆయన కొన్ని ప్రతిరోజు ఉంచి ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, సో యేసుప్రభు వారు మనకు చెప్పిన మాట కానీ, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ కానీ మనము లోబడకుండా ఉండాలి అని మనకు అనిపిస్తుంది. అంటే ఆజ్ఞ పాటించడం చాలా కష్టము, నేను ఈ పని చేయాలనుకున్నాను, నేను అలాగ చేయాలనుకున్నాను. సో ఇలాగ మనకు రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకు కొన్ని రకాలుగా ప్లాన్స్ ఉంటాయి, ఇది పాటిస్తే ఎలాగా, అది పాటిస్తే ఎలాగా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో కూడా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. సో యేసుప్రభు వారిని మనం వెంబడింపగోరిన ఎడల ఇక్కడ ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, నేను అనుకున్నది కాదు, సో నేను ఇది చేయాలనుకున్నాను, నేను ఇది పాటించాలనుకున్నాను. సో అలాగా కాకుండా ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు నాకు ఈ ఆజ్ఞనిచ్చారు, యేసుప్రభు వారు నాకు ఈ మాటని చెప్పారు, సో నేను ఖచ్చితంగా అలాగా పాటిస్తాను. సో ఇక్కడ ఏంటి, ఆయన చిత్తం కానీ నా చిత్తం కాదు అనే విధంగా ఇక్కడ ఏంటి మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని మనము ముందుకు సాగాలి. సో ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారిని మనం వెంబడించాలనుకున్నట్లయితే ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం అలాగా చేస్తున్న సమయంలో ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. సో ప్రతిరోజు మనం ఆయనతో సమయం గడుపుతున్న కొద్దీ ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు. సో మనం కూడా ఇక్కడ ఏంటి, ఆయన నుంచి ప్రతిరోజు మనం మాట వినాలి, ప్రతిరోజు ఆయన ఆజ్ఞలను మనం వినాలి. దేవా ఈరోజు నేనేం చేయాలి, దేవా ఈరోజు నేనేం పాటించాలి, ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నారు. సో అలాగా తెలుసుకొని ఇక్కడ ఏంటంటే ఒకవేళ అది కనుక ఆయన చెప్పిన దానికి మన ఆలోచనకు కాన్ఫ్లిక్ట్ అవుతున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మన ఆలోచనను మనం పక్కన పెట్టాలి. సో మన ఆలోచన పక్కన పెట్టి మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయనను మనం పాటించాలి. అంటే ఆయన చెప్పిన మాటను, ఆయన చెప్పిన ఆజ్ఞకు మనం లోబడాలి. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, మోషే జీవితంలో కూడా ఇలాగ జరిగిందనమాట. సో మోషే జీవితంలో ఎలాగ మోషే తనను తాను ఉపేక్షించుకొని ఎలాగ యేసుప్రభు వారు అతనికి ఏ మాట అయితే చెప్పారో, యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి తన సిలువను తన ఎలాగ ఎత్తుకొని ఇక్కడ యేసుప్రభు వారిని ఎలాగ వెంబడించారో మనం చూద్దాము. సో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసంను బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానం నందు దృష్టి ఉంచెను. విశ్వాసంను బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహంనకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసంను బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసంను బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. సో ఇక్కడ ఈ వచనాల్లో కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ మోషే ఎలాగ దేవుని ఆజ్ఞకు లోబడి అన్నిటినీ విడిచిపెట్టేసి, సో ఇక్కడ ఏంటి మోషే పెద్దవాడు అయిన తర్వాత ఇక్కడ దేవుని ఆజ్ఞ వచ్చింది. ఓకే, నువ్వు ఇక్కడ ఇశ్రాయేలీలను కాపాడాలి, ఇశ్రాయేలీలకు నాయకుడుగా ఉండాలి అనే ఆజ్ఞ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి మోషే ముందర 2 చాయిసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే దేవుడు చెప్పిన దానికి లోబడాలా, లేకుంటే ఇక్కడ నేను ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే ఇక్కడ ఏంటి అంత ధనము ఉంటుంది, సిరి ఉంటుంది, డబ్బు, ఇక్కడ ఏంటి పేరు ప్రఖ్యాతలు, ప్రతి ఒక్కటి. సో ప్రతి ఒక్క విషయంలో సెక్యూరిటీ, అన్ని విషయాల్లో గొప్పగా జీవించే అవకాశం ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏంటి మోషే ఐగుప్తీయ ధనం కంటే, ఐగుప్తీయ సిరి కంటే దేవుని విషయమైన నింద, యేసుప్రభు వారి విషయమైన నింద గొప్ప భాగ్యమని ఇక్కడ ఎంచుకొని ఇక్కడ ఏంటి ఐగుప్తును విడిచిపెట్టేసి ఇక్కడ ఏంటి ఇశ్రాయేలీలను విడిపించడానికి సిద్ధపడ్డాడు అనమాట. సో ఇక్కడ మోషే ఏం చేశాడు, ఇంకా తనను తాను ఉపేక్షించుకొని తనకు యేసుప్రభు వారు ఇచ్చిన సిలువను మోసుకుంటూ ఇక్కడ ఏంటి ఆయనను వెంబడించాడు. సో ఇక్కడ ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏంటి మన జీవితాల్లో కూడా మనకు అనిపిస్తూ ఉండవచ్చు, యేసుప్రభు వారు ఇది చేయమని
ఏమంటున్నారేంటి, నాకు ఇది చేయడం చాలా ఈజీ కదా, ఇది చేస్తే నేను చాలా హ్యాపీగా నా జీవితం అంతా నేను కొనసాగించవచ్చు కదా అనిపించవచ్చు. కానీ మనం ఆ సమయంలో మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన సిలువ మన కొరకే ఇచ్చిన సిలువను మనం మోస్తూ ఆయనను వెంబడించిన ఎడల ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మోషే కూడా మనం మధ్యలో 3వ వచనంలో చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ముందుంచిన బహుమానం కొరకే ఆయన కొనసాగాడు అనమాట. ముందున్న బహుమానం పైన దృష్టి ఉంచి ముందుకు సాగాడు. సో అలాగే ఇక్కడ ఏంటి, మనల్ని మనం ఉపేక్షించుకొని యేసుప్రభు వారిని వెంబడించినట్లయితే ఇక్కడ ఏంటంటే, అంటే మన సిలువను మనం ఎత్తుకుంటూ ఆయనను వెంబడింపగోరిన ఎడలే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనకు కూడా బహుమానం ఉంటుంది. ఆ బహుమానం పైన మనం దృష్టి ఉంచి మనం ముందుకు సాగొచ్చు. అండ్ అలాగే మోషే జీవితంలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, క్రీస్తు విషయమైన నింద, యేసుప్రభు వారి విషయమైన నింద నాకు ముఖ్యము, అంటే నేను ఆ నిందైనా భరిస్తాను, కానీ నేను ఏ విధంగా కూడా ఫరో కుమార్తె యొక్క కుమారుడన నేను అనిపించుకోనని అనుకున్నందుకు ఇక్కడ ఏంటి, మోషే జీవితంలో మనం యాక్చువల్గా చూస్తే అంత కష్టతరంగా ఏం సాగదంటే, ఓకే ఐగుప్తులో ఉన్న లగ్జూరియస్ లైఫ్ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క క్షణంలో ప్రతి ఒక్క విషయంలో యేసుప్రభు వారు అతన్ని తోడుండి నడిపించారు, దేవుడైన యెహోవా వారు అతన్ని తోడుండి నడిపించారు. అండ్ ఆ వచనాలు కూడా మనం చూడవచ్చు అనమాట. సో ఎలాగ ఆయన ద్వారా అద్భుతాలు జరిగించారు. సో దేవుడైన యెహోవా వారు యేసుప్రభు వారు ఎలాగ మోషే ద్వారా ఎలాంటి గొప్ప అద్భుతాలు జరిగించారు, ఎలాగ ఎర్ర సముద్రాన్ని చీల్చారు. అంతకంటే ముందుగా ఇక్కడ ఏంటి, పస్కా పండుగను ఆచరించి ఎప్పుడైతే ఐగుప్తు తొలి సంతానాన్ని దేవుడైన యెహోవా వారు చంపడానికి దూతను విడుదల చేసినప్పుడు రక్త ప్రోక్షణ ద్వారా, అంటే ద్వారబంధంలో పైన అంతా రక్తాన్ని ప్రోక్షించి రక్తాన్ని వారు పూసినప్పుడు ఇక్కడ ఏంటి, ఆ దూత అంటే మరణ దూత, దేవుడైన యెహోవా వారు విడుదల చేసిన మరణ దూత ఇక్కడ ఏంటి ఇశ్రాయేలీల తొలి సంతానాన్ని చంపకుండా ఓన్లీ ఐగుప్తు తొలి సంతానాన్ని మాత్రమే హతమార్చింది అనమాట. సో ఆ విధంగా ఏంటి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడైన యెహోవా వారు మోషేని విడిచిపెట్టకుండా నడిపిస్తూ వస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటి, మోషే ద్వారా గొప్ప అద్భుతాలు జరిగించారు. అండ్ మనకందరికీ తెలిసిన అద్భుతం కూడా ఈ వచనాల్లో వ్రాయబడి ఉంది. ఇక్కడ ఏంటంటే ఎర్ర సముద్రాన్ని చీల్చాడనమాట. సో కర్ర చాపంగానే ఎర్ర సముద్రం చీల్చబడింది. ఇశ్రాయేలీలందరూ కూడా పొడి నేలపైన నడిచారు. అదే ఐగుప్తీలు నడవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏంటి, ఎర్ర సముద్రం మామూలుగా చీలిపోయిన ఎర్ర సముద్రం మామూలుగా కలిసిపోయి ఇక్కడ ఏంటి ఒక్కసారిగా ఐగుప్తు సైన్యం అంతా కూడా హతమార్చబడింది. అంటే ఇక్కడ ఏంటి మోషే జీవితంలో అండ్ మోషే ద్వారా ఇశ్రాయేలీల జీవితంలో కూడా ఇక్కడ ఏంటి ఐగుప్తీయులు అనబడే శత్రువులు మరెన్నడూ వారు చూడలేదు వారి జీవితంలో. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి మొదటగా డెసిషన్ తీసుకున్నప్పుడు, అంటే నన్ను నేను ఉపేక్షించుకుంటాను, నేను నా సిలువను నేను మోస్తాను, అంటే యేసుప్రభు వారు నాకు ఉంచిన నేను సిలువను మోస్తాను, నేను ఆయననే వెంబడిస్తాను. సో ఆయనను వెంబడింపగోరిన ఎడల ఇక్కడ ఏంటి మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఆయన మనకు ఏ రోజైతే ప్రతిరోజు ఏ ఆజ్ఞలు అయితే చెప్తున్నారో, ఏ మాటలు అయితే చెప్తున్నారో అది మనం పాటించినట్లయితే ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత కూడా ఇక్కడ ఏంటి అంత ఏదో కష్టంగా ఉంటుంది, అంత ఇదైపోతుంది అనే విధంగా కాదు, కానీ ఖచ్చితంగా మన కొరకే బహుమానాన్ని ఉంచుతారు. మనం చూచిన శత్రువులను మరెన్నడూ మనం చూడము. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, ఇక్కడ కీ థింగ్ ఏంటంటే ప్రతిరోజు మనకు ఆయన చెప్పే మాటలను, ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. సో మనల్ని మనం ఉపేక్షించుకొని, కోర్స్ ఆయన శక్తి ద్వారా, ఆయన బలం ద్వారా మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించినట్లయితే ఇక్కడ ఏంటంటే మిగిలినవన్నీ ఆయన చూసుకుంటారు. సో ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఇక్కడ ఏంటంటే నన్ను నేను ఉపేక్షించుకుంటే ఎలాగా, నాకు చాలా కోరికలు ఉన్నాయి, నాకు చాలా ఆశలు ఉన్నాయి, అవన్నిటినీ నేను చంపుకుంటే ఎలా అని మనం బాధపడవలసిన పని లేదు. మోషే జీవితంలో ఎలాగైతే ప్రతి క్షణం ఆయన తోడుండి నడిపించారో, మన జీవితాల్లో కూడా ఆయన ప్రతి క్షణం తోడుండి నడిపిస్తారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా మనల్ని కాపాడుతూ మనకు ఏం కావాలో వాటిని మనకు ఆయన చూసుకుంటూ మనకు గొప్ప బహుమానాన్ని ఇస్తూ ఎటువంటి శత్రువుల నుండి మనకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క క్షణంలో ఆయన కాపాడుతూ ఉంటారు. సో మనల్ని మనం ఉపేక్షించుకొని సో ఆయనను వెంబడింపగోరాలంటే ఇక్కడ ఏంటంటే మనం కోరుకున్నట్లయితే ఏంటంటే ఖచ్చితంగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు ఏదైతే రోజు మనకు ఇస్తున్నారో, ఆయన మాటలు ఏవైతే ఇస్తున్నారో మనం ఖచ్చితంగా ఆయన శక్తి ద్వారా, బలం ద్వారా పాటిస్తూ మనం ఇక్కడ ఏంటంటే ఆయనను మనం వెంబడించాలి. సో ఆయన లేనిదే మనకు ఈ జీవితం అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనను మనం వెంబడించాలి. మోషేని అలాగా అనేక మందిని ఎలాగైతే ఆయన చూసుకున్నారో మనల్ని కూడా ప్రతి ఒక్క క్షణం కాపాడుతూ ఉంటారు. ప్రార్థించుకుందాం.
ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని వెంబడింపగోరినట్లయితే, మిమ్మల్ని వెంబడించాలంటే మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువను మేము ఎత్తుకొని మేము నడవాలి, మిమ్మల్ని వెంబడించాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మా కోరికలు, మా ఆశలు అనేది కాకుండా మీరు ప్రతిరోజు మాకు ఏ ఆజ్ఞలు అయితే ఇస్తున్నారో, ప్రతిరోజు మీరు మాకు ఏ మాట అయితే తెలియజేస్తున్నారో మేము ఖచ్చితంగా వాటిని పాటించుటకు మీ శక్తినిచ్చి సహాయం చేయండి. మీ శక్తి సామర్థ్యాల ద్వారా, మీ బలం ద్వారా మేము ఖచ్చితంగా మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించి మేము మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించుటకు సహాయం చేయండి తండ్రి. మోషే కూడా ఐగుప్తు ధనం కంటే మీ విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆ సమయంలో తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించాడు తండ్రి. అలాగా వెంబడించడం వలన అతని జీవితంలో నష్టం ఏమీ కలగకపోగా ప్రతి ఒక్క క్షణం మీరు తోడుండి నడిపించారు. ప్రతి ఒక్క క్షణంలో మీరు అతనికి మంచి ఘనతను, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, శత్రువు నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తోడుండి నడిపించారు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటే మా కోరికలు, ఆశలు ఏవి తీరవు అన్నట్లు కాకుండా మీరు మాకు ప్రతిరోజు ఏ ఆజ్ఞలు అయితే ఇస్తున్నారో, ఏ మాటలు అయితే చెప్తున్నారో మేము వాటిని పాటించుటకు శక్తినిచ్చి సహాయం చేయండి తండ్రి. అలాగా మీ శక్తి ద్వారా, మీ సామర్థ్యం ద్వారా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మీ ఆజ్ఞలను మేము ప్రతిరోజు పాటిస్తూ ఉండగా, మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని ప్రతిరోజు వెంబడిస్తూ ఉండగా మీరు మోషేకు ఎలాగైతే ప్రతి క్షణం తోడుండి నడిపించారో మమ్మల్ని కూడా తోడుండి నడిపించండి, మాకు కూడా తోడుండి నడిపించండి తండ్రి. మేము చూసిన శత్రువులను మరెన్నడూ చూడకుండా, అంటే ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మాకు తోడుండి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్క విషయంలో ఆరోగ్యము, దీర్ఘాయుషు, ఐశ్వర్యము, క్షేమము, ఘనత అన్నిటినీ మాకు దయచేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.